ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్యము నీవిచ్చు బహుమానము పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్యము నీవిచ్చు బహుమానము తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతి మాలిక కరుణామయా నా యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని నీ పాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన నీ పాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ థ్యాంక్ యూ వందనాలమ్మా. పాటను గురించి చెప్పవలసిన సమయం అయిపోతుంది కనుక చెప్పారు పెద్దలు కనుక పాట చక్కటి పాట అర్థయుక్తమైన పాట పాడిన జ్యోతి సిస్టర్ గారు ఫ్రమ్ వైజాగ్ గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నామా. దేవాద్యంతం చక్కగా అర్థయుక్తంగా అర్థం
ఒకసారి దాన్ని అంతా మీరు విని ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఇక నేను వేరుగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సమయం మనము ప్రార్థనలో గడపడానికి నిశ్చయించుకుంటామని చెప్పారు. దాన్ని బట్టి ఆ పాటనంతా విడమర్చి చెప్పట్లేదమ్మా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జయమణక్క గారు మనకు వర్తమానం అందిస్తారు. కెజక జయమణక్క ఉన్నానమ్మా. జయమణక్క మనందరికి సుపరిచితురాలు. చక్కటి స్వరం ఇచ్చాడు దేవుడు. పాటలు పాడుతుంది, దేవుణ్ణి మహిమపరుస్తుంది, గన్నపరుస్తుంది, చక్కగా వర్తమానాలు అందిస్తుంది, ఆత్మల సంపాదనలో అహర్నిశలు తనకు చేతనైనంత మట్టుకు ప్రయాసపడుతుంది. అంత మాత్రమే కాకుండా జయమణక్క గారు ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేవారు. చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. బావగారు కూడా ఇంజనీర్ గా ఏ డిపార్ట్మెంట్ అక్క అన్న బావ? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మా నాన్న కూడా పంచాయతీరాజ్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు ఇంజనీర్ గా. చక్కటి కుటుంబం, 3 అమ్మాయిలు అయిన అందరూ చక్కగా ఉన్నారు. ఆత్మీయంగానే కాకుండా నాకు అక్కగారు, ఈ లోకరీత్యా కూడా నాకు కొంచెం అక్కగారు బంధువులు. అందుకని అక్కని కొంచెం పరిచయం చేయాలనుకుంటున్నాను. మా పెద్ద ఆడపడుచు రెండో కుమారుడు, పెద్ద ఆడపడుచు లేరు, ఆయన లేరు. అక్కగారి ఇంటి రెండో పాప బీటీని చేసుకున్నాము. వాళ్ళు లేని లోటు మా అబ్బాయికి తీరుస్తున్నారు అక్క. అందుకే నాకు ఈరోజు భలే గుర్తొచ్చింది ప్రవీణ్ చెప్తే. కాబట్టి అక్క, మా వదినమ్మ లేరు, అన్న లేరు, ఇద్దరు లేని లోటుని తీరుస్తూ మా ప్రవీణ్ చక్కగా చూసుకుంటుంది. అల్లుడు కాకుండా కుమారుడుగానే అటువంటి మంచిగా ఈ లోకరీత్యా కూడా అక్క చక్కగా బిడ్డలను చూసుకోగలిగింది. అది వేరే వాళ్ళు ఎక్కడ వాళ్ళో కాదు, అనుకోలేదు. మంచి సంపన్న కుటుంబంలో నుండి వచ్చిన అక్కగారి అక్క. బావగారు కూడా మంచి కుటుంబం, వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్సే. ధనరాజ్ బావు గారు అయితే అందరూ ఉన్నారు, వాళ్ళ కుటుంబం అంతా తెలుసు. ఈ విధంగా ఆత్మీయంగా అక్క ఎప్పుడు హర్నిశలు తను జాబ్ చేస్తూ కూడా ఆత్మల సంపాదనలో ముందుకెళ్ళేది. అక్కడక్కడ పరిచర్యలో నేను విన్నాను. మొన్న ఈ మధ్యలో రీసెంట్ గా ఒకవేళ అంత చక్కగా కొంచెంసేపు నడవలేకపోయినా వెళుతుంటుంది. మళ్ళా మందిరంలో కూడా ఆ టైంలో కొంచెం ఇన్ టైంలో వాళ్ళందరికీ ఆ పల్లె వాళ్ళకి కొంచెం సేద తీరుస్తూ కొంచెం ప్రార్థన చేసి కూడా మా మందిరంలో గాస్పల్ అసెంబ్లీలో వాళ్ళని కొంచెం ఓదార్స్తుంది అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడల్లా. కాబట్టి అక్కగారు చక్కగా జాబ్ చేశారని అన్ని ఉన్న కుటుంబం అయినా అలాంటిది ఏమీ లేకుండా చక్కగా తగ్గించుకుంటూ వర్తమానాలు అందిస్తుంది. ఆత్మల సంపాదనలో ముందుకెళ్ళాలనుకుంటే నాకు కూడా ఒక కోరిక ఉంది. అక్కగారు చార్లెస్ బాబు గారు కూడా కలిసి రాబోయే రోజుల్లో ఆయుష్కాలం పొడిగిస్తే, ఆయన రాకడ ఆలస్యం అయితే ఇంకా ఆత్మల సంపాదనలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అక్కగారి గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలక్క. జయమనక్క. చాలా అంటే ఈ లోకరీత్యం కూడా ఆత్మీయంగా అక్కగారివే, మళ్ళా బంధువులుగా కూడా ఉన్నారని అది చెప్పుకోవాలి. అంటే మా అబ్బాయిని బాగా చూస్తారక్క మీరు. ఆ విషయం దేవునికి స్తోత్రం. చేరువచ్చిన మన ప్రియ సోదరి మనందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మరి ఈ రోజు ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి, ఆయన స్తుతించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలండి. వరుసగా దినాము ఒకరు, మరి శుక్రవారం ఒకరు, శనివారం ఒకరు, ఆదివారం ఒకరు, ముగ్గురు తెలిసిన వాళ్ళే, మన వాళ్ళే అనమాట. క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలే మరి చనిపోయినారు. ఒక ఆమె వచ్చి మా ఆఫీస్ లో పనిచేస్తూ రిటైర్డ్ అయింది, 64 years. మరి ఆమె చనిపోయింది అనమాట. మరి చూడండి, మరణం అనేది మన వెంట వస్తుంది, మన నీడలాగా వస్తుంది కదా. మరి ఈ రోజు మనం ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప తప్ప మరొకటి ఏమీ లేదండి. ఏ అర్హత ఉందండి మనకు, ఏ గొప్పతనం ఉందండి? అంతలో కనిపించి అంతలో మాయమయ్యిపోయే లాంటి మనము కదా. కాబట్టి మనం ఏ విషయంలో అలా చేయకూడదు అనేది నా ఉద్దేశము. దేవుడు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. మరి అందరికీ వందనాలమ్మా. చిన్న మాట ద్వారా ప్రార్థనలో మరి ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభు, ఆశ్చర్యకరుడా, అద్భుతమైన తండ్రి, వేలాది వేల స్తోత్రాలు 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 తండ్రి. మమ్మల్ని ప్రేమించి దేవా నాయన 2025 సంవత్సరం అంతా మీద రెక్కల చాటున ఉంచుకొని తండ్రి నాయన 9 నెలలు మీరు రెక్కల చాటున ఉంచుకున్నారయ్యా నాయన. 10వ నెలలో తండ్రి నాయన ప్రభా 6వ దినంలో మమ్మల్ని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంత్రం వేళ దేవా స్త్రీలమైన మేము చిన్న మందగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, పూజించడానికి, గణపరచడానికి తండ్రి మీ స్వరం వినాలని
మేము ఆశతో మీ సన్నిధికి చేరాం తండ్రి. చేరిన ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయం తెరవండి అయ్యా. నన్ను పూర్తిగా శిలువ చాటున మరుగుపరచండి. అయోగ్యురాలను తండ్రి ప్రభా నాయన నన్ను, నా నోటిని తండ్రి, నా జ్ఞానమును శిలువ చాటున మరుగుపరిచి అయ్యా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడబోయే ప్రతి మాట మా హృదయ అంతరాలలో నాటబడి అయ్యా ప్రభా భయభక్తులతోనూ తండ్రి మీ వాక్యమునకు విధేయులై మేము జీవిస్తూ మీ నామమునకు మహిమకరంగా జీవిస్తూ తండ్రి ప్రభా తండ్రి ఎప్పుడు మీరు వచ్చినా తండ్రి మేము ధైర్యంగా ఎదుర్కొనే భవిష్యత్తులో ముందుకు సాగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని తండ్రి ఈ కృప ఈ సమయం మాకు తండ్రి ఆశీర్వాదకరంగాను మీ నామమునకు మహిమకరంగా ఉండులాగున మీరే ఆశీర్వదించి మీ నామను మహిమకరముగా ఉండులాగున ఎల్లప్పుడూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని కొద్ది విన్నపములు ఆలకించమని తిరిగి రానయ్యున్న సర్వశక్తి గల యేసు క్రీస్తు నామన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గత నెలలో కూడా మరి చాలా మంది విని ఉంటారు. ప్రకటన గ్రంథం గురించే చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో మరి 13వ అధ్యాయం గురించి మన లాస్ట్ వీక్ పోయిన నెలలో వివరించానమ్మా. నేను ప్రకటన గ్రంథం ఈరోజుతో నిన్నతో మరి సెల్ఫ్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాను. గత 3 నెలలుగా చెప్తున్నాను. ఈ రోజు ఉదయానికి 22వ అధ్యాయం కూడా కంప్లీట్ అయిపోయింది. మరి దేవుని కృప, దేవుని చిత్తమైతే కొన్ని విషయాలు మరి ప్రకటన గ్రంథమే చెప్పాలని నాకు ఆశ కలిగింది. మరి నేను చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రం అండి. మరి ప్రకటన గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరమ్మా? యోహాన్ గారు. యోహాన్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఇద్దరు. ముగ్గురు ప్రాముఖ్యంగా లేని వాళ్ళు అనమాట. ఒకరు బాప్తిసం ఇచ్చి యోహాను, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను, జాన్ మార్క్ అనే యోహాను. సభలో ఒక యోహాను అనే పేరుంది కానీ అతనిది ఏం చరిత్ర లేదు. తర్వాత పేతురు తండ్రి కూడా యోహానే అన్నమాట. మరి యోహాను మరి ఎన్ని కొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలు రాశాడమ్మా? 3 పత్రికలు, 4 ప్రకటన గ్రంథము, 3 పత్రికలు. యోహాను సువార్త కూడా రాశాడు కదండి కదా. సువార్త, యోహాను సువార్త 5 రాశారు కదా. 5 రాశారు. యోహాను అంటే కృపగలవాడు అని అర్థం. యోహాను అంటే కృపగలవాడు అని అర్థం. ఈయన మరి ఎప్పుడు యేసు ప్రభు రొమ్మున ఆనుకునేవాడంట. పేతురు మొదటివాడు, యోహాను రెండవ వాడు. ఆయన శిష్యులు 12 మంది శిష్యుల్లో క్రమంలో ఈయన రెండో వాడు అనమాట. మరి అందరూ హతసాక్షులైనారండి. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో అందరూ హతసాక్షులైనారు. కానీ యోహాను మాత్రము మరి న్యాచురల్ డెత్ పొందినాడు. ఆయన మంచి వృద్ధాప్యంలో ఆయన చనిపోయినాడు అనమాట. ఆ వృద్ధాప్యంలో ఆయన మరి పద్మాసు దీపాల్లో ఆయన వేశారు. పద్మాసు దీపంలో మరి వేసిన తర్వాత ఆ పద్మాసు దీపంలో ఆయన జరగబోయే విషయాలను దర్శనం ద్వారా ప్రభు చూపించాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనబర్చుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరికి? దాసులను, మరి యేసుక్రీస్తు యొక్క దాసులకు మరి జరగబోయే విషయాలు ప్రత్యక్షంగా చూపించడానికి యోహాను గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను జూ ప్రోగ్రాం ద్వారా. అలా మరి ప్రత్యక్షంగా మరి తన దాసులు అంటే ఎవరు? ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలు జరగబోయే విషయాలు ఏమి జరగబోతాయో ఏమో అవి తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా దేవుడు యోహాన్ని ఎన్నుకున్నాడమ్మా. యోహాన్ని ఎన్నుకొని ఈ సంగతులు త్వరలో సంభవించబోతాయి. త్వరలో ఎప్పుడో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నాడు. మరి ఎప్పుడు సంభవిస్తాయో మనకు తెలియదు కానీ త్వరలో సంభవించనై ఉన్నది. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహాను వాటికి సూచించెను. మరి దూతను పంపి మరి పద్మాసు ద్వీపంలో వేసిన యోహానుకు మరి చూపించినాడు అన్నమాట. ఇవి అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినదంతా మటుకు సాక్ష్యం ఇచ్చినాడు. తన కళ్ళతో ఏం చూశాడో అదంతా ఆయన సాక్ష్య రూపంలో మరి ఈ ప్రకటన గ్రంథంలో రాశారనమాట. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. కాబట్టి మనం ప్రకటన గ్రంథం చదవాలండి.
మనకు అర్థం కాదు, అర్థం కాకపోయినా చదవాలి. మరి ప్రకటన గ్రంథం ఎవరైనా చెప్తూ ఉంటే వినాలి. ఎందుకంటే మరి ఈ గ్రంథంలోని మరి సంగతులు గైకొనువారు ధన్యులు అన్నారు. ప్రకటన గ్రంథం మనము చదవటం వల్ల, వినటం వల్ల ధన్యులు అవుతున్నాం అనమాట. మరి రోమా సామ్రాజ్యంలో చాలా దుర్మార్గమైన రాజులు పరిపాలిస్తున్నారన్నమాట. పరిపాలిస్తున్నప్పుడు యేసు ప్రభు శిష్యులందరినీ హతసాక్షులుగా చేశారు. పేతురు మరి ఫస్ట్ నీరో చక్రవర్తి చాలా దుర్మార్గమైన వాడు. అప్పుడప్పుడే సంఘాలు అభివృద్ధి చెందుతుంటే సంఘాలు నాశనం చేయడానికి, సంఘాలను విడగొట్టడానికి మరి క్రైస్తవులకు ఎన్ని హింసలు పెట్టాలో అన్ని హింసలు కూడా పెట్టడానికి మరి ఇతను మరి అది ధైర్యం అతను పుచ్చుకున్నాడు అనమాట. తను ఏ విధంగా క్రీస్తు నమ్ముకున్న బిడ్డలను నశింప చెయ్యాలని. మరి అలాగే మరి పౌలు కాకున్నప్పుడు సౌలు కూడా మరి ఈ రోమా సామ్రాజ్యంలో ఆయన వారితో ఏకీభవించి సంఘాలను చీలుస్తున్నాడు, సంఘాల్లో ఉండే వాళ్ళని ఇచ్చుకోపోతున్నాడు. ఇన్ని హింసలు మరి ఆ కాలంలో నీరో చక్రవర్తి ద్వారా జరుగుతున్నాయన్నమాట. నీరో చక్రవర్తి మరి పేతురును హతసాక్ష్యం చేశాడు, యేషయా ప్రవక్తను కూడా మరి హతసాక్షులు చేశాడన్నమాట. మరి పేతురునైతే తలకిందలుగా సిలువ వేశాడు, మరి యేషయా ప్రవక్తనైతే శిరచ్ఛేదనం చేసి మరి చంపేశారనమాట. ఆయన తర్వాత డొమిషియన్ అనే చక్రవర్తి వచ్చాడు. ఈ డొమిషియన్ చక్రవర్తి మరీ దుర్మార్గుడు. మరి ఏమంటారు చూడండి, వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడంతా క్రైస్తవుల మీదే ఎందుకో మరి క్రైస్తవులు ఎన్నో ఉన్నారు, యూదులు ఉన్నారు, మరి క్రీస్తు నమ్ముకున్న బిడ్డలపైనే వారి దుర్మార్గం అనమాట. వారి దుర్మార్గంతో ఈ డొమిషియన్ చక్రవర్తి ఏం చేసేవాడంటే మరి తను మరి ఎన్నో దేవతలు ఉన్నారు వాళ్ళకు. రోమన్స్ కు చాలా దేవత, చంద్ర దేవత, సూర్య దేవత, నక్షత్రాల దేవత, మరి అగ్గి కూడా దేవతే, వాళ్ళకు నీళ్లు కూడా దేవతే, అన్ని దేవతలే. అన్ని దేవతలను ఆరాధించే వాళ్ళనమాట. ఆరాధిస్తున్నప్పుడు ఈ డొమిషియన్ చక్రవర్తి ఏం చేసినాడు అంటే తన విగ్రహాన్ని కూడా చేయించి ఒక దేవాలయాన్ని కట్టాడనమాట. దేవాలయాన్ని కట్టి ఏం చేసినాడంటే అందరూ మరి మీ దేవతలను, ఎంతమంది దేవతలనైనా కొలవండి, పర్వాలేదు, నో అబ్జెక్షన్, కానీ మీరు నన్ను కూడా ఒక దేవుడుగా మరి ఆరాధించాలి, దేవుడుగా నన్ను పూజించాలి. ఎవరైతే దేవుడుగా నన్ను పూజించారో వారిని మరి చంపుతాననేసి ఈ డొమిషియన్ చక్రవర్తి చాలా కఠినంగా ప్రవర్తించినాడు అనమాట. కఠినంగా ప్రవర్తించి ఆయన దేవాలయాన్ని కట్టి మరి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు మరి చాలా మంది క్రైస్తవులు మరి ఆయన విగ్రహానికి కానీ ఈ మరి వేరే మరి దేవతలకు కానీ ఆరాధించడానికి వాళ్ళు ఎంత మాత్రమో మరి ఇష్టపడలేదు. అలాంటి వారికి ఏం చేసినాడంటే ఆయన హతసాక్షులుగా చేశాడన్నమాట. మరి చంపించబడ్డాడు, మరి ఖడ్గంతో పొడవబడ్డారు, ఈ విధంగా ఎన్ని చేశాడు, అగ్గితో కాల్చినారు. అలాగే అదే సమయంలో మరి యోహాను గారు కూడా మంచి వృద్ధాప్యంలో ఉన్నారు. యోహాను గారు కూడా ఎంత మాత్రమో ఆయన చేసిన విగ్రహానికి ఆయన మొక్కడానికి ఏమాత్రమో ఇష్టపడలేదన్నమాట. ఇష్టపడకున్నప్పుడు ఏం చేశాడంటే ఈ డొమిషియన్ చక్రవర్తి మరి అరటి దూట తీసుకొని దాన్ని రెండుగా చీల్చి మరి ఆయన్ను దాంట్లో పెట్టి మరి చుట్టూ కట్టేసి దానిపైన మరి క్యాండిల్ లాగా అంటించినాడంటే, ఆయిల్ పోసి క్యాండిల్ లాగా అంటిస్తే ఏం చేసినా ఆయన చనిపోలేదు. రెండోసారి ఏం చేశాడంటే ఆయన్ను యోహాన్ గారిని మరి పూరీలు వడలు మనం ఎలా చేస్తామో అట్లాంటి పెద్ద పాత్రలో ఆయిల్ తీసుకొని ఆయిల్ చల్ల కాంచిన తర్వాత మరి యోహాన్ గారిని, వృద్ధాప్యంలో ఉండే యోహాన్ గారిని మరి చల్ల కాగుతున్న నూనెలో కూడా వేశారంట. వేస్తే కూడా చూడండి దేవుడు ఆయన రక్షించాడు. ఏ కొంచెం కూడా దకాలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను నువ్వు అది రాజా నువ్వు చేయించిన విగ్రహాన్ని మేము మొక్కము, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు, ఒక్కవేళ రక్షించకపోయినా పర్వాలేదు అని ఏ విధంగా వాళ్ళు మరి సేవ అయ్యారో, మరి అగ్నిగుండంలో వేసినా కానీ వాళ్ళకి ఏ ఇది కాలేదు. సేమ్ అదే విధంగా యోహాను కూడా మరి ఏ నూనెలో వేసినా కానీ ఎటువంటి మరి ఆయనకు ఆపద కలగలేదు. ఈ డొమిషియన్ చక్రవర్తి ఏం చేశాడంటే ఇతన్ని ఇక్కడ ఉంచితే చాలా కష్టము. ఆయన మరి యేసు ప్రభుని గురించి చాటించడమే కాకుండా యేసు ప్రభు మరి సువార్తను ప్రకటించడమే కాకుండా చేస్తాడు. అనేక మందిని
మరి ప్రభు వైపు తిప్పుతాడనే ఉద్దేశంతో ఆయన్ను పద్మాసు ద్వీపంలో, టర్కీ దేశంలో ఉండే మరి సముద్ర తీరములో ఉండే మరి పద్మాసు ద్వీపంలోనికి అతన్ని పంపిస్తాడు. అక్కడికి పద్మాసు ద్వీపంలో చుట్టూ నీళ్ళండి. మరి అక్కడ మనుష్య సంచారం చాలా తక్కువ. పనిష్మెంట్ తో పంపించిన ఖైదీలు మాత్రమే అక్కడ ఉంటారు. తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి నీళ్లు, మరి తిండి ఉండదు, ఏముండదు. అటువంటి చోటికి ఆయన్ను పద్మాసు ద్వీపానికి పంపిస్తారు. పద్మాసు ద్వీపంలోకి పంపించిన తర్వాత పద్మాసు ద్వీపంలో మరి దేవుడు ఆయన ఎన్నుకుంటాడు. చూడండి 10, 11, 12 అధ్యాయాల్లో ఆయన ఎన్నుకొని చెప్తాడనమాట. నీవు మరి నేను చెప్పబోయేది నువ్వు రాసి 7 సంఘాలకు పంపించమనేసి ఆయన దర్శనాన్ని కూడా 1వ అధ్యాయంలో చూస్తామన్నమాట. ఈ ప్రకటన గ్రంథాన్ని ఈ విధంగా వివరించవచ్చునండి. దీంట్లో మరి ప్రజెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. ప్రజెంట్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం, అదే ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు వర్తమాన కాలం. మనము ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాం కదా, ఇప్పుడు మాట్లాడేది వర్తమాన కాలం అన్నమాట. వర్తమాన కాలము, మరి భూతకాలము, మరి భవిష్యత్తు కాలం, ఈ 3 కాలాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి అన్నమాట. మరి భవిష్యత్ కాలం ప్రజెంట్, అది వర్తమాన కాలం ప్రజెంట్ టెన్స్ ఏది అంటే 1వ అధ్యాయం అంతా ప్రజెంట్ టెన్స్ అనమాట. అతన్ని మరి పద్మాసు ద్వీపంలో వేయటము, పద్మాసు ద్వీపంలో వేస్తేనే మరి దేవుడు మరి దూత ద్వారా ఆయనతో మాట్లాడము, ఆయన స్వరం వినడము, తర్వాత మరి నీవు మరి అంతేకాదు మరి దేవునిని కళ్ళారా చూడడం అనమాట. మరి ఎన్నో అధ్యాయము 1వ అధ్యాయం 13వ వచనం నుంచి దేవుణ్ణి 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య ఉన్న మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మటుకు దిగుచున్న మరి యేసు ప్రభువును ఇలా కళ్ళారా చూశాడండి. మరి కళ్ళారా ఆయన్ను చూశాడు. ఇదంతా ప్రజెంట్ టెన్స్ అన్నమాట. మరి భూతకాలంలో ఆయన ప్రజెంట్ టెన్స్ ఇవంతా చూశాడు. చూసిన తర్వాత ఆయన మరి 7 సంఘాలకు మరి నేను చెప్పబోయే విషయాలు రాసి పంపించమన్నాడు. మరి ఆయన రాసి మరి 7 సంఘాలు, మరి ఎఫెసీ, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, తర్వాత లవోదికయ సంఘానికి మరి 7 ఉత్తరాలు రాసి పంపించినాడు. మరి రాయించిన తర్వాత పంపించినాడు కాబట్టి ఇది మరి ఫాస్ట్ టెన్స్ కింద చెప్తారన్నమాట. తర్వాత ప్రజెంట్ టెన్స్ ఏదంటే మరి 4వ అధ్యాయము, మరి భవిష్యత్ కాలం ఏదంటే 4, 5 అధ్యాయాల నుంచి భవిష్యత్ కాలం స్టార్ట్ అవుతుందండి. మరి ఈ లెటర్స్ రాసి పంపించిన తర్వాత మరి యోహాన్ను మరి పైకి ఎక్కి రమ్మంటాడు, పరలోక రాజ్యానికి రమ్మంటాడు. 4వ అధ్యాయంలో ఉంది. నేను మొదటి ఒక తలుపు ఈ సంగతులు 4వ అధ్యాయం అండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. ఎక్కడికి? పరలోకానికి ఎక్కి వెళ్ళిన యోహాను మరి సజీవంగానే వెళ్ళినాడండి. ఆయన పరలోకానికి వెళ్ళినాడు. పరలోకంలో 4, 5 అధ్యాయాల్లో పరలోకంలో ఆయన ఏమి చూసిండేది, మరి ముద్రలుగా మరి 7 ముద్రలు ఉండే గ్రంథాన్ని మరి ఎవరు విప్పుతారని దుఃఖించిండేది. ఇదంతా 4, 5 అధ్యాయాల నుంచి ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ స్టార్ట్ అవుతుందండి. ఇది పరలోక రాజ్యంలో జరిగిన సంగతులు. 4, 5 అధ్యాయాలు పరలోక రాజ్యంలో జరిగిన సంగతులు అన్నమాట. మరి ముద్రలు కూడా విప్పినప్పుడు 6వ అధ్యాయం నుంచి మరి 18వ అధ్యాయం దాకా శ్రమలు, 6వ అధ్యాయం నుంచి 18వ దాకా మరి 3 రకాల శ్రమలు ఉన్నాయన్నమాట. ముద్రలు 7 ముద్రలు విప్పినప్పుడు ఒక రకమైన శ్రమలు, బూరలు ఊదినప్పుడు ఒక రకమైన శ్రమలు, తర్వాత బంగారు పాత్రలో ఆయన ఉగ్రత అనేది తీసుకొచ్చి భూమి పైన వేసినప్పుడు అదొక మరి శ్రమలు అన్నమాట. ఈ శ్రమలు 6వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం దాకా మనం చూస్తామన్నమాట. 19వ అధ్యాయంలో ఆయన 2వ రాకడను గురించి రాయబడింది. మరి ఆయన 2వ రాకడను గురించి 19వ అధ్యాయంలో రాయబడింది అనమాట. 19వ అధ్యాయంలో ఆయన రాకడ గురించి రాయబడక మునుపు అబద్ధ క్రీస్తు, మరి తర్వాత అదే అబద్ధ ప్రవక్త, అంతేకాదు మరి ఘట సర్పము, వీళ్ళందరూ వస్తారండి. వీళ్ళు 4 వ్యక్తులు వస్తారు. ఈ ఘట సర్పం కూడా వచ్చి మరి మిఖాయేలుతో యుద్ధం చేస్తాడు.
మిఖాయేలుతో యుద్ధం, ఇది 15వ అధ్యాయంలో ఉంటుంది. మిఖాయేలుతో యుద్ధం చేసినప్పుడు ఆ మిఖాయేలు యుద్ధం జరిగినప్పుడు కిందికి త్రోయబడతారు. కిందికి త్రోయబడినప్పుడు ఆ మిఖాయేలు ఆ దేవదూత ఈ ఘట సర్పం అనే సాతానును, అపవాదిని క్రిందికి తోసేసినప్పుడు కోపంతో 13, 14 అధ్యాయాల్లో మరి మరి అతని విగ్రహాన్ని పెడతారు, ప్రజలందరినీ మోసం చేస్తారు. మరి 666 ముద్ర వేసుకున్న వారికి అన్ని సమకూరుస్తారు. ఎవరైతే 666 ముద్ర వేసుకోలేదో వాళ్లకు మరి ఎన్ని శ్రమలు అనుభవిస్తారో అన్ని శ్రమలు అనుభవిస్తారు. మరి విగ్రహం చేయిస్తాడు అవిదంతా నేను లాస్ట్ టైం చెప్పినాను. అబద్ధ ప్రవక్త విగ్రహం చేయించి యెరూషలేములో నిలబెట్టి ప్రజలందరినీ మోసపుచ్చి అందరి చేత ఆ విగ్రహాన్ని మొక్కేటట్టు చేస్తాడు. ఎవరైతే విగ్రహాన్ని మొక్కకుండా ఉంటారో వాళ్ళను కూడా హతసాక్షులు చేస్తాడు, చంపేస్తాడు అనమాట. ఖడ్గంతో పొడుస్తారు, జైళ్ళకి వేస్తారు, మరి ఈర్వబడతారు. ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవిస్తారనమాట. ఎవరైతే 666 ముద్ర వేసుకోరో వారికి ఆహారం గాని నీళ్లు గాని ఏది గాని లేకుండా చేస్తాడు. ఈ శ్రమలంతా అయిపోయిన తర్వాత మరి 18వ అధ్యాయంలో మరి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత మరి అంత్యక్రీస్తును మరి అబద్ధ ప్రవక్తను మరి ఆ అగ్నిగుండంలోనికి పంపిస్తారు. అగ్నిగుండంలోనికి పంపించిన తర్వాత 19వ అధ్యాయంలో ఆయన 2వ రాకడ గురించి వ్రాయబడింది. 19వ అధ్యాయం అంతా 2వ రాకడ గురించి వ్రాయబడిందండి. 2వ రాకడ గురించి వ్రాయబడింది. తర్వాత మరి 20వ అధ్యాయంలో మరి 1000 సంవత్సరాల పరిపాలన గురించి వ్రాయబడింది అనమాట. ఈ 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు ఈ ఘట సర్పమైన సైతానును కూడా మరి అగ్నిగుండములో వేయబడతారు. అంతేకాదు ఎవరైతే 666 దయించినారో వాళ్ళందరినీ కూడా మరి అగ్నిగుండంలో వేయబడతారు. వేయబడిన తర్వాత ఆయన ధవళ సింహాసనమైన తీర్పు, 3 తీర్పులు జరుగుతాయండి. ధవళ సింహాసనమైన తీర్పు ఇది చివరి తీర్పు. ఈ తీర్పులో మరి ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉండదో వారందరూ మరి అగ్నిగుండానికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ 2 గ్రంథాలు ఉంటాయి. జీవ గ్రంథం ఉంటుంది, తర్వాత వేరొక గ్రంథం ఉంటుంది. జీవ గ్రంథంలో రాయబడిన వారు నిత్య జీవానికి అర్హులవుతారు. తర్వాత అంతేకాకుండా వేరొక గ్రంథంలో మనం చేసిన క్రియలు ఉంటాయి. ఆ క్రియలను బట్టి మనకు దేవుడు ఫలితాలు ఇస్తాడు. ఇదంతా మనం 20వ అధ్యాయంలో చదువుతామండి. 21, 22 నిత్య జీవం గురించి మనము తెలుసుకోబోతున్నాము. 20వ అధ్యాయంలో 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుందండి. ఈ 1000 సంవత్సరాల పరిపాలన జరిగేయడానికి ముందు ఈ సైతాన్ని తీసుకుపోయి మరి ఎక్కడ పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధములో మరి 1000 సంవత్సరాలు అగాధములో వేస్తాడనమాట. అగాధంలో వేసిన తర్వాత 1000 సంవత్సరాలు అయిపోతేనే మరి కొద్ది దినాలు అగాధంలో నుంచి ఈ అపవాదిని వదిలేస్తే ఈ అపవాది ఏం చేస్తాడంటే వెళ్ళి ప్రపంచమంతా తిరిగి గోగు మాగోగు అనే వారిని మోసపుచ్చి యేసు ప్రభు మీదకి యుద్ధానికి వస్తాడండి. యేసు ప్రభు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి యేసు ప్రభు ఏం చేస్తాడంటే అపవాదిని అగ్ని గంధకములు గల గుండములో పడవేస్తాడన్నమాట. మరి ఆకాశం పరలోకానికి ముట్టడి వేయగా పరలోకము నుండి తన ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వాడిని దహించును. వాడిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు కదా గుండములో పడవేయబడును. అచ్చట క్రూరములుగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. అక్కడ వేయబడిన తర్వాత ధవళ సింహాసనమైన తీర్పు జరుగుతుందమ్మా. ఈ ధవళ సింహాసనమైన తీర్పు మరి జరిగిన తర్వాత ఎవరి పేరైతే జీవ గ్రంథం ఉందో వాళ్ళందరూ పరదేశంలోనికి మరి నూతన యెరూషలేములోకి ప్రవేశిస్తారనమాట. అది మనం 21, 22 అధ్యాయాల్లో ఉన్నాయి. నేను ఇప్పుడు 21, 22 అధ్యాయాలు మరి టైం చూసి మరి చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఆ జ్ఞానం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి, కొత్త ఆకాశము కొత్త భూమి చూచితిని. ఇక్కడ ఎవరు చూస్తున్నారు? యోహాన్ గారు చూస్తున్నారు. మరి పాత భూమి పాత ఆకాశము 2వ రాకడలో అదంతా మరి చాప వలె చుట్టబడి, చూడండి భూమి చాపను చుట్టినట్లు చుట్టబడుతుందంట. చాప వలె చుట్టబడి సముద్రంలో పడవేయబడతాదంట. చూడండి, మరి ఈ భూమిని చాపలాగా ఎలా చుట్టగలుగుతారా? నాకైతే ఆశ్చర్యమైతాను.
మరి ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇంత ఇదిగా ఉన్నాయే, చాపలాగా చుట్టడము. మరి అది ఎలానో దేవునికే, అది ఆ మర్మం దేవునికే తెలియాల. చుట్టబడి ఆకాశము భూమి చుట్టబడి సముద్రంలో వేయబడుతుందంట. సముద్రము ఉండదంటండి. మరి సముద్రము భూమి పైన ఉండదు. ఇప్పుడు 3/4 వంతు సముద్రమే కదా భూమి పైన ఉండేది, 1 వంతు మాత్రమే కదా భూమి ఉండేది. మరి ఈ భూమిని అంతా చుట్టి మరి సముద్రంలో వేస్తే సముద్రం ఉండకుండా పోతుంది అనమాట. మరి అందరూ ఫాలో కండి మా. మరి ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి దయచేసి ఫాలో కండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. పాత ఆకాశం భూమి వెళ్ళిపోయింది. సముద్రము లేదన్నమాట. భూమి పైన సముద్రము లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. మరి ఈయన చూస్తూ ఉన్నాడు. ఎవరు? యోహాన్ చూస్తూ ఉన్నాడు అనమాట. యోహాన్ చూస్తున్నప్పుడు అది ఎట్లా ఉందంట చూడండి, పెళ్లి కుమార్తె వాళ్ళే సిద్ధపడి అలంకరించబడింది. భర్త కోసం పెళ్లి కుమారుని కోసం పెళ్లి కుమార్తె ఏ విధంగా అలంకరించుకుంటుందో ఈ యెరూషలేము పట్టణం, మరి ఈ పరిశుద్ధ పట్టణం ఆ విధంగా అలంకరించబడిన పట్టణము ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూస్తేనే దిగి వస్తూ ఉందన్నమాట. తర్వాత 21వ అధ్యాయమే మరి 10వ వచనం చూడండి. 9వ వచనం నుంచి చదువుతున్నాను. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లలో నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయింది. ఆత్మవశుడైపోయినాడు యోహాను. ఈ ఆత్మవశుడైన యోహానును ఈ దేవదూత మరి పెద్ద కొండ మీదకి తీసుకొని పోయిందంట. చూడండి, కొండ మీదకి పర్వతం మీదకి తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. ఎలా ఉంది నూతన యెరూషలేము? మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. పరలోకం నుంచి దిగి వస్తానంట. అది పట్టణం అండి, ఒక ఇల్లు కాదు, ఒక ఇది కాదు, ఒక డబ్బాలాగా చేసింది కాదు. ఒక పట్టణం అంటే ఒక అనంతపురం ఒక పట్టణమే, కర్నూలు ఒక పట్టణమే, చిత్తూరు ఒక పట్టణమే కదా. ఇవన్నీ పట్టణాలే. అంత పట్టణము మరి ఆకాశంలో నుంచి ఎలా దిగి వస్తాంది, అది దిగి వచ్చేటప్పుడు ఎలా ఉందో చూస్తామండి. దేవుని మహిమ కలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉందంట. ఆ పట్టణము పరలోకం నుంచి మరి దిగి వస్తాంది, భూమిపైకి దిగి వస్తాంది. నూతన భూమి నూతన ఆకాశం పెట్టి అది దిగి వస్తాంది. దిగి వస్తున్నప్పుడు ఆ పట్టణం ఎలా ఉందంట? దగ్గ మెరిసిపోతా ఉందంట. చూడండి, దగదగ మెరిసిపోతాంది. సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉందంట. అమూల్యమైన రత్నంతో పోలి ఉందంటమ్మా. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము ఉందంట. గొప్ప ప్రాకారం. మరి ఆ ప్రాకారం కొలతలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. గొప్ప ప్రాకారంతో కట్టబడిన మరి ఆ పట్టణము ఆకాశం నుంచి దగ్గ మెరుస్తోంది. సూర్యకాంతము. మరి ఈ ఒక సూర్యుడే ఇట్లా ఉంటే కట్టించిన దేవుడు కలుగునుగాక అంటే సూర్యచంద్రుడే కలిగినారు. మరి ఒక దేవుడు కలిగించిన సూర్యునికే ఇంత వెలుగు ఉంది అంటే మరి దేవుని పరిశుద్ధ పట్టణము ఇంకెంత సూర్య వెలుగు ఉందో మనకు తెలియదండి. ఈ సూర్యకాంతాన్ని మనం కళ్ళతో చూడలేమేమో. మరి చూడండి, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ఆ వెలుగు చూడలేక సౌలు గుడ్డివాడైనారు కదా. మరి ఈ వెలుగును మనం చూడలేము. మరి అటువంటి వెలుగు మరి అంత్య దినాల్లో మరి ఆ సూర్య వెలుగు మరి ఒకటే దినం 5-6 సూర్యుని వెలుగు కూడా కమ్ముకుంటుంది. అప్పుడు ఎప్పుడంటే శ్రమలలో ఆ విధంగా జరుగుతుందని యెషయా గ్రంథంలో రాయబడింది అనమాట. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు కనబడెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉంది. అమూల్యమైన రత్నం. ఇప్పుడు మన ఈ లోకంలో వేసుకునేటువంటి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అండి,
మరి కమ్మల్లో మనం తెల్ల స్టోన్స్ వేసుకుంటున్నాం, అమెరికన్ డైమండ్స్ అంటారు, వాటిని ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తున్నారు. పచ్చలు అంటున్నారు, ఆర్టిఫిషియల్ పచ్చలు, ఆర్టిఫిషియల్, అన్ని ఆర్టిఫిషియల్, ఒరిజినల్ చాలా తక్కువ. డైమండ్స్ అంటారు, మరి అవి ఎంతవరకు నిజమైన డైమండ్స్ మనకు తెలియదు. మనం ఈ కాలంలో నగల్లో ధరించే ఈ డైమండ్స్ ఇవన్నీ మరి తెలియదు. కానీ మరి దేవుడు సృష్టించిన మరి అమూల్య రత్నమును పోలిన, మరి ఆ సూర్యకాంతమును పోలిన మరి ఆ పట్టణము దిగి వస్తా ఉందన్నమాట. ఆ పట్టణమునికి ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములు ఉన్నాయంట. మరి ఎత్తైన ఆ 4 ప్రాకారాలు, మరి 12 గుమ్మాలు ఉండే ఆ పట్టణము దిగి వస్తా ఉందంటమ్మా. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నారు. మరి ఒక్కొక్క గుమ్మం దగ్గర మరి ఇద్దరిద్దరు దేవదూతలు కాపులా ఉన్నారంట. దేవదూతలు ఉన్నారు. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడినాయి. ఆ వాకిన్ల మీద ఏం వ్రాయబడినాయి? 12 గోత్రములు. మరి ఎవరు 12 గోత్రములు? యాకోబు సంతానం 12 గోత్రాలు కదా, వారి పేర్లు వ్రాయబడ్డాయంట. చూడండి, 12 గోత్రముల పేర్లు వ్రాయబడ్డాయి. 12 గుమ్మములు. ఒక్కొక్క గుమ్మము మరి ఒక్కొక్క గుమ్మమే రూబేన్ గోత్రం, లేవి గోత్రము, మరి మరి పేర్లు గుర్తుకు రావటం, దాను గోత్రము, ఇస్సాకారు, మరి వీళ్ళందరి పేర్లు బెన్యామీను, వీళ్ళందరివి మంది, యోసేపు, వీళ్ళందరి పేర్లు ఈ గుమ్మాల మీద వ్రాయబడ్డాయంట. ఆ గుమ్మంలో యొద్ద 12 దేవదూతలు ఉండేది. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మాలు ఉన్నాయి, ఉత్తరం వైపున 3 గుమ్మాలు, దక్షిణం వైపున 3 గుమ్మాలు, పశ్చిమ వైపున 3 గుమ్మాలు ఉన్నాయి. 4 వైపులా 4 గోడలు ఉన్నాయి. ఆ గోడలకు ఒక్కొక్క గోడకు వైపున 3 గుమ్మాలు ఉన్నాయంట. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు ఉన్నాయంట. మనం ఇండ్లకు పునాదులు వేస్తాం కానీ పట్టణానికి పునాదులు వేస్తారా? మరి ఈ చూడండి, మనకు ఈ మర్మాలు మనకు తెలియవు కానీ ఈ పట్టణానికి 12 పునాదులతో కట్టబడిన పట్టణం అంట. నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము 12 పునాదులు కలదంట. ఈ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు ఉన్నాయి. మరి ఈ పునాదులు ఉన్నాయి కదా, 12 రకాల రత్నాలతో కట్టబడ్డారు. ఒక్కొక్క రత్నం మీద ఒక్కొక్క మరి అపోస్తుల పేర్లు ఉన్నాయంట. అంటే అపోస్తుల మరి పేతురు, యోహాను, వీళ్ళందరూ ఉన్నారు కదా, దేవుని శిష్యులు, అపోస్తులు, దేవుని కోసం మరి హతసాక్షులైనారు కదా. మరి ఈ లోకంలో సేవ విస్తరించింది అంటే కేవలం ఆయన బిడ్డల ద్వారా మరి ప్రపంచమంతటా సేవ విస్తరించింది. అపోస్తుల పేర్లు మరి ఉన్నాయంట. ఎవరు ఎక్కడ? 12 రత్నముల చేత పునాదులు కట్టబడినాయంట. ఆ పట్టణానికి 4 వైపులా పునాదులు ఉన్నాయి. ఆ పునాదులు ఒక్కొక్క పునాది పైన, ఒక్కొక్క పునాది రాయి పైన ఒక్కొక్కరి పేర్లు రాయబడ్డాయంట. పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నాయి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారము కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. మరి యోహాన్తో ఎవరైతే మాట్లాడుతున్నారో మరి ఈ పట్టణాన్ని కొలవడానికి ఒక కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, చచ్చౌకంగా ఉందండి. ఏ పక్క గాని ఎక్కువ గాని తక్కువ లేదు. మరి తూర్పున, పడమర, దక్షిణ, ఉత్తరం అన్ని వైపులా మరి చచ్చౌకంగా ఉందంట. చూడండి, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. ఎంత పొడుగు ఉందో అంత వెడల్పు సమానం అంట. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 780 కోసులైందంట. 780 కోసులైంది. మరి ఈ దేవదూత ఆ పట్టణాన్ని కొలకర్రతో కొలిచినట్టుగా మరి యోహాను చూస్తూ ఉన్నారనమాట. పొడుగును, ఎత్తును, వెడల్పును సమానంగా ఉన్నాయంట. చూడండి ఆ పట్టణానికి. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున మరి అతను కొలిచినాడు. ప్రాకారమును కొలవగా అది మనిషిని కొలత, అంటే ప్రాకారం అంటే వాల్. ఆ ప్రాకారాన్ని కొలిచినప్పుడు ఎలా ఉందంట? 144 మూలలైందంట. మరి ఆ ప్రాకారం ఎత్తు మరి 144 మూలలైంది. అది ఆ కొలత దేవదూతల కొలతయే, దూత కొలత. ఇది మానవుల కొలత అయితే 144 మూలలు అన్నారు. కానీ మరి ఏ మూలలో మనకు తెలియదు. ఇప్పుడు మూలలు అయితే వేరే కదా. ఇది మనం ఇళ్ళంతా 10 అడుగుల కంటే ఎక్కువ కట్టుకోలేము. మరి ఇక్కడ 144 మూలలు అంటే ఎంతెంతో మరి మనకు తెలియదు.
మరి అది దూత కొలతయే. ఈ పట్టణము ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడిన పట్టణం. మరి ఆ పట్టణంలో ఏముంది? సూర్యకాంతముతోనే కట్టబడిందంట. సూర్యుని వెలుగుతో కట్టబడిన పట్టణం. ఆ పట్టణం నిండుకు కాంతి కాంతి వెలుగే ఉంది, ఎక్కడ గాని చీకటి అనేదే లేదన్నమాట. ఆ పట్టణం ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమాన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఎట్లుందంటే ఆ పట్టణం స్వచ్ఛంగా ఉందంటే అండి, దాంట్లో ఏ కొంచెం మలినము కూడా లేదు. మరి సచ్చౌకమగు స్ఫటికముతో సమానముగా శుద్ధ సువర్ణముతో, శుద్ధ సువర్ణం. మనం వేసుకునే బంగారంతా కల్తీ బంగారు కదా. మరి పట్టణం శుద్ధ సువర్ణం, ఏ మాత్రము కల్తీ లేని బంగారుతో మరి శుద్ధ సువర్ణముగా ఉందన్నమాట. మరి స్ఫటికమును పోలిన, స్ఫటికము ఇట్లా చూస్తే చాలు, అటువైపు ఏముంది? అద్దము కంటే ఇంకా బాగా నీటుగా కనిపిస్తుందండి. అటువంటి స్ఫటికమును పోలిన శుద్ధ సువర్ణం. సువర్ణం అట్లుంటుందా? సువర్ణం అంటే బంగారు కదా, మనం చూస్తూ ఉంటే ఆ పక్కన మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఇక్కడ స్ఫటికమును పోలిన, స్ఫటికము అంటే మనం ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్క నుంచి ఈ పక్క కనిపిస్తుంది. మరి సైన్స్ చదివే వాళ్ళకైతే స్ఫటికము గురించి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అవి ఈ స్ఫటికాలన్నీ మనుషులు చేసిన స్ఫటికాలు, కానీ దేవుడు చేసిన స్ఫటికము ఇంకెంత బాగుందో, అద్దం కంటే ఇంకా బాగుంది. మరి స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నాయంట. మరి ఎలా ఉందో, మెరుస్తాందో మనం చెప్పలేమండి. అది కళ్ళతో చూస్తే గాని అది మనకు అర్థం కాదు. మరి ఆ విధంగా ఉందంట చూడండి. సో ఆ పట్టణపు ప్రాకారపు సూర్యకాంతములతో కట్టబడిన ప్రాకారాలు, గోడలు ఈ విధంగా ఉన్నాయి. కట్టబడిన పట్టణము స్వచ్ఛముగా స్ఫటికంతో సమానముగా శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు, ఇప్పుడు మనము 12 రకాల రాళ్లతో కట్టబడిన పునాదులు అని నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పునాదులు ఏమి అనేది మనం చూద్దాం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడినాయంట. మనం ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు, మట్టి, తర్వాత సిమెంటు, కంకర తీసుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు బాగా మోడర్న్ గా ఇదైంది కాబట్టి ఆ ఐరన్ ఇవన్నీ చేరుస్తున్నారు. కానీ ఈ పట్టణము, దేవుడు కట్టిన పట్టణము ఎట్లా ఉందంటే చూడండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నాయంట. ఆ పునాదులన్నీ నానా రకాల మరి రత్నములతో అలంకరింపబడినాయి. మరి పునాది అనేది ఒకటి కాదు కదండి, మరి ఎన్నో రాళ్ళు వేస్తేనే ఒక లైన్ వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు 4 వైపులా ఒకే ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ రత్నం ఏమొచ్చిందంటే మొదటి పునాది సూర్యకాంతపు రాయి అంట. మొదటి పునాది, ఫస్ట్ వేసిన పునాది సూర్యకాంతముతో కట్టబడిన మరి పునాది రాయి అంట చూడండి. మరి 4 వైపులా మరి ఆ రాయి ఎంత పెద్దదో, ఆ రత్నం ఎంత పెద్దదో మనకు తెలియదు, కానీ ఆ పట్టణానికి పునాది 4 వైపులా మరి సూర్యకాంతపు రాయి ఉందంట చూడండి. రెండవది నీలము. ఆ నీలము రత్నము. ఇది మనము ఇప్పుడు నీలపు రాళ్ళ కమ్మలు తీసుకుంటాం కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ కమ్మలు అన్ని రాళ్ళండి. కానీ ఇక్కడ దేవుడు చేసిన నీలపు రత్నం, మరి అది ఎట్లా మెరుస్తూ ఉంటుందో తెలియదు. ఈడ సూర్యకాంతంతో దగదగ మెరుస్తాంది. ఆ సూర్యకాంతం మరి నీలపు రాళ్ళ మీద పడి మరి అది ఇంకెట్లా మెరుస్తాందో తెలియదు. కానీ రెండవ రాయి వచ్చి నీలము, మరి నీలపు రాయితో, అది రత్నముతో మరి రెండవ రాయి పునాది వేయబడింది. 4 వైపులా పునాది వేయబడిందండి. మూడవది యమునారాయి. ఇది యమునారాయి ఏముట్లవుతుందో నాకైతే తెలియదు, నేనైతే ఇంతవరకు చూడలేదు. కాబట్టి యమునారాయి అది ఏ కాంతితో ఉంటుందో మనకు తెలియదు. కానీ మూడవ రాయి వచ్చి యమునారాయిగా మరి 4 పక్కల. మరి ఆ పట్టణం చిన్నది కాదు, అంత పెద్ద పట్టణం చూడండి. ఇప్పుడు అనంతపురమే తీసుకోండి, కర్నూలే తీసుకోండి, మీరున్న ఊర్లో ఏ ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లో అంత పట్టణానికి పునాది వేసినారు అంటే ఆలోచించండి. రెండవది నీలము, మూడవది యమునారాయి, 4వది పచ్చ గ్రీన్, మరి ఆకుపచ్చ మరి రత్నంతో కట్టబడింది అన్నమాట. రత్నంతో కట్టబడింది. 5వది వైడూర్యం రాయి అంటే చూడండి. 5వది వచ్చి వైడూర్యం రాయితో కట్టబడింది. ఈ మరి కొంతమంది రాజుల కిరీటాల్లో మరి రత్నాలు, వైడూర్యాలు ఉన్నాయని మనము చదువుకున్నాం, అంతేగాని వాటిని అయితే మనం చూడలేరు కదా. 5వ రాయి వైడూర్యము, మరి వైడూర్యంతో చేయబడింది. 6వది కెంపుతో మరి కట్టబడింది ఆ పునాది.
ఏడవది సువర్ణ రత్నములో సువర్ణ రత్నం అంట. మరి సువర్ణ రత్నం అది ఎలా ఉంటుందో అటువంటి రాయి చేత కట్టబడిందంట. మరి ఎనిమిదవది గోమేధికము రాయి చేత కట్టబడింది. తొమ్మిదవది పుష్పరాగము చేత అని ఇవన్నీ రత్నాలండి. చిన్న చిన్న రత్నాలు కాదు, మన కమ్మల్లో చిన్న చిన్న రత్నాలు అది ఉంగరాల్లో చిన్న చిన్న వేసుకుంటాం, కానీ ఎంత పెద్ద రాళ్ళో ఏమో మరి ఆ పట్టణానికి పునాదులుగా దేవుడు కట్టాడు. పుష్పరాగము. 10వది సువర్ణ సునీయలము. 10వ రాయి సువర్ణల సునీయము. మరి ఈ రాయి ఎలా ఉంటుందో, ఏ కాంతితో ఉంటుందో మనకు తెలియదు. 11వది పద్మరాగము. పద్మరాగం అనే మరి అదొక రత్నము. 12వది సుగంధము. సుగంధముతో మరి సుగంధం అంటే మంచి వాసన వస్తుంది కదండి. మరి ఇది వెలుగు కాకుండా సుగంధం అనేది ఎక్కడైనా మంచి సుగంధం వాసన వస్తా ఉంది అంటాం మనం కదా. మరి మరి ఈ రాయి కూడా మరి సుగంధంతో అంటే మంచి వాసనతో నింపబడిన మరి 12వ రాయితో మరి ఆ రాయి కాంతి ఎలా ఉందో తెలియదు, కానీ మరి మంచి వాసన కలిగిన ఈ రాయితో మరి 12వ పునాది రాయిగా కట్టబడింది అన్నమాట. మరి 12 గుమ్మాలున్న ఈ విధంగా మరి పునాదులతో కట్టబడిన మరి పరిశుద్ధ మరి పట్టణం అన్నమాట ఇది. తర్వాత 10 మరి దానికి 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యాలతో ఉన్నాయంట. చూడండి, మరి ముత్యాలంటే చిన్న చిన్నవి కదా, ముత్యాలు ఆరిచిప్పల్లో దొరికేవి చిన్న చిన్న ముత్యాలు దొరుకుతాయి. మరి ఈ కడపాన్ల లాగా 12 గుమ్మములకు 12 ముత్యాలు ఉన్నాయంట. గుమ్మము అంటే కడపమానే కదా, కడపమాననే అంటారు. ఇప్పుడు ఇళ్ళకు లేవు, కానీ ఓ కాలంలో పల్లెటూరు ఇళ్లలో ఎంత పెద్ద గుమ్మాలు ఉండేటివి అనమాట. ఈ గుమ్మాలు మరి ఏమిటితో చేయబడినారు? 12 ముత్యాలతో చేయబడినవంట. చూడండి, దాని 12 గుమ్మములు 12 ముత్యాలంట. చూడండి, 12 ముత్యాలతో ఆ గుమ్మములు చేయబడినాయి. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉందంట. మరి 12 గుమ్మాల్లో ఒక్కొక్క మరి ఆ ముత్యం మరి ఎట్లా ఉందో అసలు మరి దేవుడే సృష్టించిన ముత్యం అంటే, మరి ఈ కాలము మనం కొనే ముత్యాలు ఆర్టిఫిషియల్ ముత్యాలు, ఆ ముత్యాలే. ఒరిజినల్ ముత్యము కాలిస్తే సున్నం వస్తుందంట. ఒరిజినల్ ముత్యము మనం వేసుకునేటువంటి మరి ఆర్టిఫిషియల్ ముత్యాలే అంత అందంగా ఉంటే, మరి దేవుడు సృష్టించిన ఈ ముత్యపు గుమ్మం ఇంకెంత అందంగా ఉంటుందో, మరి అది ఎంత కాంతివంతంగా ఉంటుందో. మొదటే ఈ రత్నాలు వజ్రాలతో దగదగ మెరిసిపోతా ఉంది. దగదగ మెరిసిపోతున్నప్పుడు మరి ఈ గుమ్మములు ముత్యాలతో చేయబడిన ఈ గుమ్మం కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ అది మనతో కళ్ళతో మనం చూస్తే మనం అర్హులమై అక్కడికి వెళ్తేనే మనం అది చూడగలమండి. ముత్యములు దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మములకు ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నాయంట. ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికను పోలి ఉందంట. చూడండి, రాజవీధి. ఆ పట్టణములో రాజవీధులు ఉన్నాయంట. నిజమే కదా. భలా మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణముల మీద నువ్వు మరి అధికారిగా ఉన్నామని దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని. అప్పుడు రాజవీధులు ఉంటాయేమో, మనం కూడా మరి అప్పుడు రాజులంగా ఉంటామేమో, దేవుడు మరి ఆ విధంగా ఆశీర్వదిస్తాడేమో. అటువంటి ఆశీర్వాదం మనం పొందుతామేమో, తప్పకుండా పొందుతామండి. ఎందుకంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా మనము విశ్వాసంతో ఆయన మనకేమి ఇచ్చాడు? నీవు ఈ 5 దేనారములు తీసుకొని పోయి నువ్వు మరి 10 దేనారాలు సంపాదించమన్నప్పుడు రాత్రి పగలు వాళ్ళు ఏ విధంగా కష్టపడారు? ఆత్మల కోసం కష్టపడ్డం. దేనారాలంటే ఆత్మల కోసం కష్టపడ్డం అండి. నశించిపోయే వారికి సువార్తను ప్రకటించడం అండి. ఈ గొప్ప కార్యాలు చేసిన వారికి మరి అక్కడ మరి మా పట్టణాల్లో మరి ఏ అధికారం దేవుడిస్తాడో మనకు తెలియదు, కానీ రాజవీధులు ఉన్నాయి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో ఉంది కదా. మరి ఆయన పట్టణములో మనకు మరి అది ఇళ్ళను కట్టడానికి ఆయన వెళ్తున్నాను అన్నాడు కదా. కాబట్టి ఆయన మనకి మనం ఎటువంటి దీంట్లో ఉంటామో మనకు తెలియదండి. కాబట్టి ఆడ రాజా మరి ఎట్లుందంట? రాజవీధి శుద్ధ సువర్ణంగా ఉందంట. శుద్ధ సువర్ణము. తర్వాత స్వచ్ఛమైన స్ఫటికం. చెప్పాను కదా, స్ఫటికం అంటే మరి ఇప్పుడు కొన్ని పట్టణాల్లో అది గాజు రోడ్లు వేస్తున్నారు. గాజు రోడ్లు వేస్తున్నప్పుడు పైన, కింద కాదు పైన వేస్తున్నప్పుడు ఆ గాజు రోడ్లలో ఇట్లా అడుగు పెడితేనే పడిపోతామేమో అని భయపడతారు. ఇవన్నీ ముస్లిం కంట్రీస్ లో ఎక్కువగా ఉన్నాయి.
ఈ అదేది గాజు రోడ్లు అన్నమాట. ఎయిర్ మరి ఎయిర్ లైన్స్ నుంచి దిగినప్పుడు మరి కొన్ని కొన్ని చోట్ల ఇట్లా గాజు రోడ్లు అవి చూస్తేనే మన కళ్ళు తిరుగుతూ ఉంటే, ఇక్కడ స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్న మరి రాజవీధులు ఉన్నాయంట చూడండి. దానిలో మరి రాజవీధులు ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ యెరూషలేము నూతన పట్టణంలో ఈ విధంగా రాజవీధులు ఉన్నాయంట చూడండి. ఈ రాజవీధుల్లో మరి ఈ పట్టణంలో దేవాలయం లేదంటండి. దేవాలయాలు లేవు. అక్కడ దేవాలయం అనేది లేదు. ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి. మన భూలోకంలో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఆ నూతన యెరూషలేములో దేవాలయం అనేది లేదండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనా లేడు, చంద్రుడైనా లేడు. దానికి అక్కర లేదు, అసలు అవసరమే లేదు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తున్నదండి. దేవుని మహిమ ఎలా ప్రకాశిస్తుందో ఏమో మనకు తెలియదు కానీ అండి. మరి సౌలు పౌలుగా అది మార్గమునకు ఆ వెలుగును చూసే కళ్ళు పోయినాయి. మరి ఈ మహిమ ఎలా ఉంటుందో మరి అది సొలొమోన్ రాజు దేవుని మందిరాన్ని కట్టించినప్పుడు మరి దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆయన మహిమ దేవుని మహిమ మందిరంలో నిండిపోయిందంట. ఆ మహిమను చూసి మరి వాళ్ళంతా మరి లోనికి వెళ్ళలేకపోయినారు. యాజకులంతా లోనికి వెళ్ళలేకపోయినారు. మరి ఆ మహిమ అట్లా ఉంది. మరి ఈ మహిమ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ దానికి అక్కర లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమ దానిలో ప్రకాశిస్తున్నదంటండి. ఎలా ఉంటుందో తెలియదు. గొర్రె పిల్లయే దానికి దీపము. గొర్రె పిల్ల అంటే యేసు ప్రభువే. ఆ పట్టణానికంతా లైట్లు అవసరం లేదు. 100 క్యాండిల్స్ బల్బు లేదు. ఇప్పుడు కొత్త రకాల బల్బులు వచ్చినాయి. ఎంత వెలుగు ఉంటాయో మరి అటువంటి లైట్లన్నీ ఇప్పుడు మనం వేసుకుంటున్నాం. కానీ ఆ నూతన మరి యెరూషలేములో గొర్రె పిల్లైన యేసు ప్రభువే దానికి దీపం అంట చూడండి. జనములు దాని వెలుగునందు సంచరిస్తారంట. మరి వెలుగు ఎప్పుడూ వెలుగే. మరి ఆ పునాదుల నుంచి మరి వెలుగు, మరి యేసు ప్రభు ద్వారా వెలుగు, మరి మహిమతో నింపబడింది. అక్కడ జనులు సంచారం చేస్తారంట. అంటే ప్రభువును నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే ఆయన కోసం ఈ లోకంలో మరి నీతిగా నిజాయితీగా జీవించారో, ఆయన రక్తం చేత కడగబడ్డారు, ఆయన బిడ్డలుగా మరి పిలువబడ్డారు, మరి ఆయనకి ఇష్టలుగా జీవించారు, వాళ్ళు అక్కడ తిరుగుతారంట. జనములు దాని వెలుగునందు సంచరిస్తారు. మరి రాజవీధులంతా తిరుగుతారంటండి. మరి రాజవీధులు తిరగడమే కాకుండా మరి అది 22వ అధ్యాయంలో ఉంది. జీవవృక్షం ఉంది, నది ఉంది, జీవజలం నది ఉంది. ఇవన్నీ మరి తింటూ మరి అక్కడ ఉంటారని చెప్తున్నారు. ఆ జనములు దాని వెలుగునందు సంచరించుదురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. భూరాజులు మరి మహిమను తీసుకొని వత్తురంట. భూరాజులు అంటే ఈ లోకంలో భూరాజులా లేకుంటే పైలోకంలో భూరాజులా అంటే, ఈ లోకంలో భూరాజులు మరి ఎవరున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి రాజ్య పరిపాలన చేసిన వారు మేము భూలోకంలో ఆయన మహిమని ఇంత చూసాము. సొలొమోన్ రాజు కట్టించినప్పుడు దేవుని మహిమని ఇంత చూసాము. కానీ మరి ఈ నూతన యెరూషలేములో ఆయన మహిమ ఇంత గొప్పగా ఉంది అనేసి ఆయన మహిమను గురించి వివరిస్తారంట చూడండి. మహిమ దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమునో వేయబడవు. రాత్రి లేదండి, ఎప్పుడు పగలే. కాబట్టి ఆ ఏమాత్రము ఆ గుమ్మములు వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. ఆయన ఎంత గొప్ప దేవుడో మరి ఆయన పొగుడుతారంట. ప్రజలందరూ పొగుడుతారు. మరి చూడండి, 666 ముద్ర వేసుకొని వాళ్ళు ఎన్ని హింసలు అనుభవిస్తారు కదా. వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తారు. దేవుని స్తుతిస్తూ తర్వాత వీణలు పట్టుకొని మోషే కీర్తనను పాడతారు అనేసి ఉంది. 18వ అధ్యాయంలో ఏమో ఉంది. మరి ఈ విధంగా ఈ జనములు అంటే ప్రజలంతా సంచారం చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. ఎవరైతే జీవ గ్రంథమందు వ్రాయబడ్డారో వాళ్ళకు మాత్రమే ఇందులో అర్హత ఉందండి. వేరే వారికి అర్హత లేదండి. చూడండి, మరి ఎవరెవరు ఏ విధంగా చేస్తారు అంటే,
రెండో వచనం నుంచి 21 నుంచి చదువుతాను. ఇక్కడ జనములు ఎలా ఉంటారు అనేది. అదిగో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇప్పుడు యెరూషలేములో మరి క్రీస్తు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన వెలుగు ఉంది. మరి అక్కడ ఎవరున్నారు? మనుషులతో కూడా యేసు ప్రభు ఉన్నాడు. 21 అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నానమ్మా. ఆయన వారితో కాపురం ఉండను. మరి యేసు ప్రభుతో మనతో పాటు ఉంటాడంట. చూడండి, మనం తినే చోట ఆయన తింటాడు, మనం ఉన్న చోట ఉంటాడు. మరి ఆడ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మరి ఎప్పుడూ ఆయన మనం చూస్తూ ఉంటామంట. ఆయనతో కబుర్లు చెప్పుకుంటాం. మరి ఎలా ఉంటుందో తెలియదు. వారు ఆయన ప్రజలై ఉందురు, మనం ఆయన ప్రజలైపోతున్నాం. ఎవరి పేరైతే జీవ గ్రంథం నందు రాయబడ్డారో వాళ్ళందరూ ఆయన ప్రజలై ఉన్నారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. మరి ఎల్లప్పుడూ ఆయన తోడు మనకుంటుంది. ఈ లోకంలో ఆయన తోడు ఉంటేనే మనం ఈ లోకంలో క్షేమంగా జీవించగలం. కానీ పరలోకంలో కూడా ఎల్లప్పుడూ ఆయన మనకు తోడై ఉంటాడంట. చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ లోకంలో ఉన్నప్పుడు హతసాక్షులు ఎన్ని అనుమానాలు పొందారండి. రీసెంట్ గా మనం అమెరికా దేశంలో మరి చార్లెస్ కిర్క్ అనే అతను 30 సంవత్సరాలు మరి ఎంత చక్కగా సేవ చేస్తున్నాడు, యవనస్తుల మధ్య సేవ చేస్తున్నాడు. ముఖ్యంగా ఎంత పాపం విస్తరించిందంటే అమెరికా దేశంలో అంత పాపం విస్తరించింది. స్త్రీలు పురుషులు వివాహాలు చేసుకుంటున్నారు. పచ్చిగా వ్యభిచారం అనేది చాలా అసలు అంత ఈజీగా వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు ఆయన కేవలం స్టూడెంట్స్ మధ్యనే ఎక్కువ ఆయన సేవ చేస్తూ ఈ పాపాన్ని ఆయన ఖండిస్తూ ఉన్నాడంట. ఖండిస్తూ ఉన్నప్పుడు మరి ఎంతో మంది ఎందుకంటే అక్కడ ఈయన ఒబామా వచ్చినప్పుడు స్త్రీలు పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని ఆయన చట్టం చేశాడు. అంతేకాదు, మరి బాత్రూమ్స్ ఉంటాయి కదండి, మరి మనం ఎక్కడైనా ఇప్పుడు బస్ స్టాండ్కి పోయినా కానీ ఎక్కడైనా బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఆ బాత్రూమ్స్ కూడా ఒబామా చేసినది. ఇవి లేడీస్ పోవచ్చు, జెంట్స్ పోవచ్చు, ఒకే బాత్రూములు లేకపోవచ్చు అంట. అలాంటివన్నీ మరి అపవిత్రమైన కార్యాలు కదా. వారిలో అట్లాంటి వాటికి పోకుండా ఎన్ని శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మరి ఈయన హతసాక్షిని వాక్యం చెప్తుంటేనే మరి ఆయన్ని కాల్ చేసిరి. ఇది మరి ఆయన భార్య ఎంత ఏడ్చింటుంది. మరి ఆయన పగడాల ప్రవీణ్ గారి భార్య ఎంత ఏడుస్తోంది, ఎంత దుఃఖిస్తోంది. మరి ఇంకొక ఆయన మరి ఆయన పేరు ఆయన కూడా చనిపోయారు, కిడ్నీ ప్రాబ్లం తో ఆయన చనిపోయారు. వీళ్ళ భార్యలంతా ఎంత కన్నీళ్లు కారుస్తున్నారండి. మరి వీళ్ళందరూ మరి కన్నీళ్ళ బాష్ప బిందువులు ఉండవంట. చూడండి, బాష్ప బిందువులు తుడిచివేయను, మరణం ఇక ఉండదు. మరణం లేదండి, మరి ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఆ పట్టణములు ఇవన్నీ లేవు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి సంగతులన్నీ గతించిపోయినాయి, మరి గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తము నూతనమనిగా చేయుచున్నా అని చెప్పాను. సింహాసనంలో ఆసీనుడై ఉన్నవాడు ఎవరు? ఆసీనుడై ఉన్నాడు, యెహోవా దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మరి ఆయన చెప్తున్నాడు సమస్తము నూతనమైనగా చేసి ఉన్నాను. అయిపోయింది. భూలోకంలో మీరు ఎన్ని కన్నీళ్లు కార్చినారు, ఎన్ని వేదనలు అనుభవించినారు, ఎన్ని రోగాలు అనుభవించినారు, ఎన్ని కిడ్నీ జబ్బులతో చనిపోయినారు, ఎంత క్యాన్సర్ తో చనిపోయినారు, ఎన్ని శ్రమలు అనుభవించినారు, ఎంత కొట్టించుకున్నారు, తల నరికించుకున్నారు, కాళ్ళు చేతులు మరి ఇరగొట్టేశారు. ఇవన్నీ శ్రమలు మీరు అనుభవించారు కదా. ఇవన్నీ ఇప్పుడు లేవు. అంతా మరి కొత్తివేయబడింది. ఇక్కడంతా ఏమైపోయింది? సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్తున్నాడు. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నాయి. ఈ మాటలు నమ్మకము నిజమై ఉన్నాయి. యోహాన్ చెప్తున్నాడు, కళ్ళారా చూస్తున్నాడు, ఇవన్నీ నమ్మకమే, ఇవన్నీ నమ్మండి. నమ్మకపోతే మీరు మరి ఇక్కడికి ప్రవేశించడానికి అనర్హులు. ఇవన్నీ నమ్మాలి, ఇవన్నీ సత్యమై ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. నిజమై ఉన్నాయి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుట వింటిని. మరి మా సింహాసనం మీద కూర్చున్న మరి దేవుడు చెప్తున్నాడు యోహానుకు, ఇవన్నీ నువ్వు కళ్ళారా చూస్తున్నావు కదా, ఇవన్నీ నిజము, నువ్వు రాయ్. అవి అప్పుడు 7 సంఘాలకి ఎలా రాశావో ఆ విధంగా ఇవన్నీ రాయమని చెప్పాడు. రాశాడనమాట ఆయన. మరియు ఆయన నాతో ఇతనిను సమాప్తమైనవి ఎంత మరి భూలోకములో మరి ధవళ తీర్పులన్నీ 3 రకాల తీర్పులు
అయిపోయినాయి. ఇదంతా సమాప్తమైపోయింది. మరి మరి ఈ నూతన యెరూషలేములో నూతన లైఫ్ మనము జీవించబోతాం అన్నమాట. మరియు ఆయన నాతో ఇతను సమాప్తమైనవి నేనే అల్ఫయు మెగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవజలములు బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. జీవజలములు 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. జయించిన వాడికి ఈ జీవజలముల నీటిని త్రాగనిస్తానన్నాడు కదా దేవుడు. ఇప్పుడు జయించాలి ఏమిటి? ఒక్కసారి చదువుదామమ్మా. 4వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చదువుదాము. ఏమిటి జయించాలి? ఏం జయిస్తే మనము ఈ జీవజలపు నీటిని తాగగలం? 4వ అధ్యాయము 6వ వచనమ్మా. 6వ ఎలా ఉంది? మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనం మనకు మధ్యన సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో, అది కాదమ్మా, కాదు కాదు, జీవ జలం గురించి 4:6 కాదే, ఏమో రెఫరెన్స్ గుర్తుకు రాలేదు నాకు. ఈ జీవజలము జీవ వృక్షము తినడానికి అర్హత ఉందని ఉంది. కాబట్టి మరి ఈ జీవ జలమును ఎవరంటే వారికి తాగడానికి అర్హత లేదండి. ఎవరంటే చూడండి, ఇప్పుడు ఆది కాండంలో మరి ఏదైనా తోటలో ఎప్పుడైతే ఏ పండు తినవద్దని చెప్పినారో ఆ పండు అది తింటేనే వారి కళ్ళు తెరవబడినాయి. ఎక్కడ మరి జీవఫల వృక్షాలు తింటారు అని వెంటనే వాడిని బయటికి త్రోసివేసి మరి ఖడ్గ జ్వాలను అడ్డం పెట్టారు కదా. మరి ఈ విధంగా మరి ఎవరికంటే వాళ్లకు ఆ జీవజలములు స్ఫటికమును పోలిన ఆ నదిలోని జీవజలములు తాగడానికి అర్హత లేదండి. ఇప్పుడు ఈ నీళ్లు మరి మనము ఈ లోకంలో జయించిన వాళ్ళము ఈ నీళ్లు తాగడానికి మనకు ఉచితం అంట. ఆ నీళ్లు మనం ఇక్కడైతే నీళ్లు కొంటా అన్నాం కదా, స్వచ్ఛమైన నీళ్ళే లేవు. అన్ని నీళ్లు కొంటా అన్నాం. ఒక్కొక్క బాటలు 20 రూపాయలు 25 రూపాయలు చొప్పున మనం కొంటూ ఉన్నాం. చూడండి ఇక్కడ మరి ఈ నూతన యెరూషలేములో ఉండే జీవజలం ఎలా ఉంటుంది? బుగ్గ అంట. 7వ అధ్యాయంలో అక్క 7వ అధ్యాయము జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించుదును. 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యన గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలములు గల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 17 దేవుడే మనల్ని నడిపిస్తాడంట. ఆ జీవజలము తాగుతాం కదా, ఎంత అదృష్టం అమ్మా. మరి బుగ్గలు బుగ్గ అంటాం. మరి బుగ్గ అంటే నీళ్లు ఊరుతూనే ఉంటాయి. అది ఎలా వస్తుందో మనకి తెలియదు, కానీ ఆ బుగ్గ ఒకే కోర్సులోనే నీళ్లు వస్తూనే ఉంటాయి అనమాట. బుగ్గలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. తరువాత జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించే వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది, అందరికీ అర్హత లేదండి. జయించేవానికి మాత్రమే ఈ నీటిని తాగడానికి అర్హత ఉంది. నీటిని జయించువాడు నీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అక్కడ మరి స్త్రీలు ఉంటారో లేదో తెలియదు, కానీ అంత కుమారుడనే రాయబడింది. కుమారుడై ఉండును అని ఉందన్నమాట. దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. మరి అక్కడ ఎవరు ప్రవేశించరు అంటే పిరికి వారును, చూడండి, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అపద్దీకులను అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతారు. వీళ్ళకు మాత్రం వాళ్ళకు ప్రవేశం లేదు. అంతేకాదు మరి 21వ అధ్యాయము 26వ వచనంలో చదువుతామమ్మా. 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించదు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూడండి, మరి మనం భయపడకూడదండి. మరి పిరికి వారు దేవుని సువార్తను చెప్పడానికి మనం పిరికితనం చూపించకూడదు. ధైర్యంగా ఉండాలి, రోషం కలిగి ఉండాలి. ప్రభు విషయంలో మరి నీ వాక్యం చెప్తుంటే నిన్ను తిట్టారు అనేసి మనం వాక్యం చెప్పకుండా ఉండకూడదు. మన దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వాక్యం బోధించమన్నాడు. కాబట్టి సమయము అసమయం అనేది లేకుండా ఏదో విధంగా దేవుని సువార్తను ప్రకటించే విధంగా ఉండాలమ్మా. విశ్వాసము దేవుడు బాగా మేలు చేస్తున్నప్పుడు విశ్వాసంగా ఉంటాము. అవిశ్వాసులు అంటే మనము
యోగు భార్య గుర్తు వస్తుంది కదా. కాబట్టి అవిశ్వాసులు మనం ఉండకూడదండి. అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు చూడండి. తిండి విషయంలో అసహ్యం, క్యారెక్టర్ విషయంలో అసహ్యం, మాటల విషయంలో అసహ్యం, క్రియల విషయంలో అసహ్యం. ఇలాంటి అసహ్యమైన క్రియలు. ఏమిటి అసహ్యమైన క్రియలు అంటే, పురుషుడు వివాహం చేసుకోవటం అసహ్యం కాదా చెప్పండి? చిన్న బిడ్డలను పాడు చేస్తుండేది అసహ్యమైన కార్యం కాదా? ఇవన్నీ అసహ్యమైన కార్యాలు. మరి ఇలాంటి వాళ్ళకు దేవుని చోటు లేదండి. నరహంతకులు, మనిషిని చంపటం అనేది, మనిషిని చంపడానికి మనిషికి హక్కు లేదండి. కేవలం దేవుడు సృష్టించినాడు. మన అది జీవం ఆయన దగ్గర ఉందండి. ఆయనకు మాత్రమే అధికారం ఉంది. కానీ అసలు మరి ఎంత మందిని చంపుతున్నారు కదా. చంపిన హతసాక్షులు చేసిన వీరందరికీ కూడా మరి నరహంతకులకు చోటు లేదండి. వ్యభిచారము, దేవుడు వ్యభిచారాన్ని విగ్రహారాధనతో కూడా పోల్చినాడు. మరి అంతేకాదు, వ్యభిచారం దేవుడు అసహించుకునేది. దేవుడు వివాహం చేసిన తర్వాత మరి అదే ఆశీర్వదించి మీరు అభివృద్ధి చెంది ఫలించమని చెప్పినాడు. కానీ ఈ కాలంలో స్త్రీలు పురుషులు ఎంత అసహ్యమైన కార్యాలు చేస్తూ వ్యభిచారులై జీవిస్తున్నారండి. వాళ్ళకు చోటు లేదండి. తర్వాత మాంత్రికులు, మంత్రాలు. కొంతమంది ఏమంటారు, ఏమో మా పిల్లడు ఊరికే ఏడుస్తానని పోయి మంత్రించుకొని వస్తాము అంటారు. మంత్రించిన బియ్యాలు, మంత్రించినవి ఏంటో అన్ని తెచ్చి కట్టుకుంటున్నారు. ఈ మాంత్రికులకు చోటు లేదండి. విగ్రహారాధికులకు కూడా చోటు లేదండి. మరి ఎంత కోట్లు ఖర్చు పెడుతున్నారు విగ్రహారాధనకు. మరి చోటు లేదండి. అబద్ధీకులందరికీ కూడా చూడండి, అబద్ధం సులభంగా చెప్పేది కదా అబద్ధం. ఈ అబద్ధీకులకు కూడా అగ్ని గంధములో మండు గుండములో పాలు పొందుదురండి. ఇది 2వ మరణం. మరి వీళ్లకు ఆల్రెడీ ఇక్కడ భూలోకంలో చనిపోయినారు. మరి వీళ్ళందరూ దేవునికి విరుద్ధమైన పనులు చేసి 2వ మరణం ఈ అగ్నిగుండములో పడితే యుగములు కాలవలసిందేనండి. ఇటువంటి శిక్ష అనుభవించకుండా ఉండాలంటే నీ పేరు, నా పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి దేవుడు నిన్ను నన్ను మరి ఈ నూతన యెరూషలేములో మరి ఇన్ని దేవుడు చెప్పాడు కదండి. ఈ వెలుగులోను మరి జీవపరోక్షాలు తినుకుంటూ మరి 22వ అధ్యాయంలో ఉంది. మరి జీవవృక్ష ఫలములు రాజవీధిలో ప్రవహిస్తున్న నది ప్రక్కల అటు ఇటు ఉన్నాయంట. మరి ఆ ఫలములు తింటూ మరి దేవునితో సంచారం చేస్తూ ఆయనతో మనం కలిసి ఉంటామంట. ఎంత భాగ్యం! మరి అది ఎలా ఉంటుందో. ఏదైనా వంట చేసుకుంటేనే, తింటేనే దాని రుచి తెలుస్తుంది. ఇది మనం దేవుడు సన్నిధిలో మనం ఇవన్నీ అనుభవిస్తేనే దేవుడి శక్తిని మనము తెలుసుకోగలమండి. ఆయన ఎంత శక్తిమంతుడు అనేది మనకు అర్థమవుతుంది. అంతవరకు మనకు అర్థం కాదు. నా మటుకు అందరికీ కావచ్చేమో కానీ నా మటుకు మరి నేను కూడా అంత జ్ఞానం కలదాన్ని కాదు. దేవుడు మరి ఈ చక్కటి మాటలను దేవుడు ఆశీర్వదించాలని, మరి ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితంలో మరి అన్వయించుకొని ఫలింప చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కిజమ్మ గారికి వందనాలు చెల్లిస్తున్నానమ్మా. విన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నానమ్మా.